జగన్ లేపేస్తాడేమో పెద్ద తలకాయని అంటే విజయమ్మని అని టీడీపీ సోషల్ మీడియా ఆ పార్టీ హ్యాండిల్లోనే నేరుగా పోస్ట్ చేయడానికి కూడా ఈ రాష్ట్రం అంతా చూసింది. చాలా మంది గుర్తుండే ఉంటుంది, మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ఆఖరికి ఇలాంటివి చూసి విజయమ్మ కెమెరా ముందుకు వచ్చి జగన్ బాబుని అలా అనకండి అని చెప్పటం కూడా చూసాం. కార్ యాక్సిడెంట్ లో ఈ రోజు నా కొడుకు ముడిపెట్టి కథ అల్లుతున్నారు. బాధ అనిపిస్తుంది. అంటే క్యారెక్టర్ అసాసినేషన్ ఎలా జరగచ్చు సోషల్ మీడియాలో, ఎలా చేస్తారు అని చెప్పడానికి ఇవి 2 ఉదాహరణలు అనుకుందాం. ఇప్పుడు అసలు రిస్ట్రిక్షన్ తీసుకురావాలి అనే ఆలోచనకి కారణం ఏంటి? మీడియా మొత్తం టీడీపీకి అనుకూలంగా ఉన్నా కానీ ఇలాంటి ఆలోచన ఎందుకు చేస్తున్నారు అంటే దెర్ ఇస్ ఎ పాయింట్. ప్రభుత్వ విధానాల మీద కానీ ప్రజా సమస్యల మీద కానీ తమ ప్రాంతాల్లో రాజకీయ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేస్తున్న దోపిడీ మీద కానీ జనం కొంతమంది వీడియోలు చేయడము, పోస్టులు పెట్టడం కనబడుతూ ఉంది. అది కొన్ని ప్రాంతాల్లో జరిగితే రాష్ట్రం అంతా తెలుస్తూ ఉంది. మా దగ్గర ఇలా ఉంది అంటూ దానికి ప్యారలల్ గా ఇంకొన్ని కూడా వస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిని మామూలుగా అయితే పాజిటివ్గా ఆలోచించే రాజకీయం అయితే అధికారంలో ఉన్నప్పుడు జనానికి అవస్థ రాకుండా ఎలాగా చర్యలు తీసుకోవాలి అని ఆలోచిస్తారేమో. కానీ మన దగ్గర మాత్రం సోషల్ మీడియాని రెగ్యులేట్ చేస్తాం, నియంత్రిస్తాం, అవన్నీ అబద్ధాలే అని చెప్పడానికి ట్రై చేస్తున్నట్టుగా కనపడుతోంది.